నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. సామాన్యుడు సైతం పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ అభిమతమని, ఆ లక్ష్య సాధన కోసమే ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు హాజరయ్యారు. ఇందులో భాగంగా పెద్దపురం ఏడీబీ రోడ్డు వద్ద ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరినీ ఆచరించారు. అలా చెప్పి ఇంట్లో కూర్చోలేదు. చూడడానికి మేము అనుకోవట్లేదు. హంగులతో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఎప్పుడు కూడా ఓటు వేసిన వారికి రుణం తీర్చుకోవాలని లక్ష్యంగా వీళ్ళందరినీ ఆచరించారు. అలా చెప్పి ఇంట్లో కూర్చోలేదు. చూడడానికి మేము అనుకోవట్లేదు. హంగులతో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఎప్పుడు కూడా ఓటు వేసిన వారికి రుణం తీర్చుకోవాలని లక్ష్యంగా మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు కానీ, అలాగే మన రవి గారు, గొట్టిపాటి రవి గారికి ఇద్దరు కూడా మనకు వచ్చారు. కారణం ఏంటంటే మా మిత్రులు ఇద్దరు కూడా గత గవర్నమెంట్లో మరి మేము అపోజిషన్లో ఉండి ఫైట్ చేసి చాలా అనేక కార్యక్రమాల్లో ఫైట్ చేసాం కనుక వెళ్తున్నాం. మరి ప్రెసిడెంట్ కూడా కార్యక్రమంలో రమ్మంటే అన్నీ వచ్చేందుకు వారికి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఇంకా బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, పెద్దలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఎవరో ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం ఎందుకు చుట్టామంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ మనందరికీ కూడా ఉద్యోగ కల్పించాలి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి పర్సనల్గా 10 మందికి ఒక ప్రోత్సాహకుడు 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఉండాలని ఆలోచనతో ఈ పార్కులు పెట్టడం జరిగింది. మన మొదట్లోనే పెద్దాపురం పార్కు, ఇప్పటికే మన నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి, మనకి లేకపోలేదు ఉన్నాయి. ఇది కొత్త పార్కు. ఈ కొత్త పార్కులో మీరందరూ కూడా మరి ఖాళీగా తిరగకుండా మనందరం కూడా ఏదో వ్యాపారం చేయాలని దృక్పథంతో ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం మనకుంది, పెట్టుకోండి. 2, మనకు ఇప్పటికే మన పెద్దాపురం నియోజకవర్గంలో 20,000 మంది ఈవేళ ఇండస్ట్రీ ద్వారా ఉద్యోగాలు పొంది ఇవాళ పనిచేస్తున్నారు. 20,000 మంది పనిచేస్తున్నారు. ఈ పార్కు వల్ల కనీసం ఒక 5,000 మంది అయినా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ అవకాశాలు రావాలి. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా భూమి ఉంది, ఇంకా పార్కులు వస్తాయి. మనందరం కూడా దీన్ని ప్రోత్సహించి ఇండస్ట్రీని సక్రమంగా 10 ఒక్కరు పెట్టుకోవడమే కదా, ఇలా ఇండస్ట్రీ పెట్టుకోవడం కాదు, పెట్టి నడిపించి ఇలా లాభాల్లో పొంది 10 మందికి ఉద్యోగాలు కల్పించడం కావాలి. అంచేత మీరు అందరూ కూడా చేస్తారని, ఇది ఇంకా అవగాహన సాధించి పెడదానుకోండి. టైం సరిపోలేదు. మళ్ళీ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, యాన్సిలరీ మనున్న ఇండస్ట్రీస్లో యాన్సిలరీ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడతామని తెలియజేసుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ డెవలప్మెంట్ విషయానికి ఇవాళ రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రోడ్లు అన్నీ కూడా వేయాలని చెప్పిన అన్నీ మనం చేస్తున్నాం అన్నీ కూడా. అలాగే దాంట్లో భాగంగానే ఇది కూడా ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 10 మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక అంచేత ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాలు కూడా పెట్టాలని ఆలోచన ఉంది. అందులో మనది ముందు సైడ్ ఉంది కనుక మనకు ముందు వచ్చేవని దాని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన రోడ్లు ఉన్నాం. ఎయిర్పోర్ట్ పోర్ట్ రోడ్డు 70 కిలోమీటర్ల రోడ్డు ఇవ్వాలి. 70 కిలోమీటర్లు గారు కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. 70 కిలోమీటర్లు కూడా ఒక 6 నెలలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అలాగే కాకినాడలో బైపాస్ రోడ్డు ఉంది, అది కూడా అది ఛానల్ నుంచి ఎన్హెచ్ పెండింగ్ ఉంది. మరి కలెక్టర్ గారిని కోరిదంటే అది కూడా తొందరగా మరి అది కూడా పూర్తి చేయడం, మరి నెట్వర్క్ బాగా ఏర్పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడరు. ఇవాళ రోడ్డు మన 8 నెలలు 6 నెలలు మొదలెట్టి ఇవాళ మొత్తం 80% 90% రోడ్డు పూర్తి అయిపోయింది. అంటే చెయ్యాలని సంకల్పం కావాలి. అంటే సంకల్పం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. మనం కూడా పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చెయ్యాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం కనుక ఇవాళ ఇవన్నీ పూర్తవుతుందని తెలియజేసుకుంటూ ఈ పార్క్ విషయంలో కోసం మనం మంచి ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో మనం అమ్మఒడి ఇవ్వటం కాదు, అదే ప్రభుత్వం ఎప్పుడు
మనకి అకౌంట్లో 1000 రూపాయలు వేస్తుంది 10,000 వేస్తుంది అని చూసేటువంటి పద్ధతి పోయి సామాన్యుడు కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆలోచించే ప్రభుత్వం ఈరోజు మన నియోజకవర్గంలో 29 ఎకరాలు కేటాయించి మరి కొత్తగా పారిశ్రామికవేత్తలు తయారవ్వాలని ఆలోచన చేసినటువంటి కార్యక్రమమే ఈరోజు ఇంత చక్కటి మరి ఏడీబీ రోడ్డు ద్వారా మెయిన్ రోడ్డు అతి సమీపంలో మరి ఈరోజు ఇండస్ట్రీలు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ముఖ్యంగా మహిళా సోదరులు కానీ యువకులు కానీ దీన్ని ఆసరాగా తీసుకుని మంచి పరిశ్రమలు పెట్టి 10 మందికి ఉపాధి కల్పించడం పాటు మన నియోజకవర్గంతో పాటు మన రాష్ట్రానికి ఒక పక్క మీరు బాగుపడుతూ రాష్ట్రాన్ని కూడా బాగు చేసేటువంటి పరిస్థితులు రావాలని మిమ్మల్ని అందరూ పరిస్థితుల గురించి సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఏర్పరిచిన ఈ 5 ఎకరాలు పెట్టి ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ 29 ఎకరాల్లో ఈ పార్క్ పెట్టడం, అది మీ అందరికీ సుపరిచితమైన ఏడీబీ రోడ్ మీద పెట్టడం. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇది డిసెంబర్ కింద ఈ రోడ్ మొరాలెస్ అయిపోతుంది. సో ఆ తర్వాత కాకినాడ రాజమండ్రి మధ్య ఆల్మోస్ట్ 45 నిమిషాల్లో మనం రాజమండ్రి చేరుకోగలం. అండ్ ఇక్కడ వేసుకుంటున్నాం సామర్లకోట, తర్వాత అటువైపు నుంచి అచ్చంపేట రోడ్ కూడా వేసుకుంటున్నాం. సో ఇవన్నీ డిసెంబర్కి అయిపోగలిగితే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియల్లీ ఫ్రెండ్లీ, అంటే ఇండస్ట్రీ పెట్టడానికి ఒక మంచి అవకాశం ఉంది. అండ్ అత్యున్నత ప్రమాణాలతో చేయగలిగే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అయితే తీసుకెళ్ళబడుతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఎంత వాల్యుబుల్ ల్యాండ్స్ ఈ అలాంగ్ ద రోడ్ ఉన్నా కూడా ఇండస్ట్రీ కోసం మనం రిజర్వ్ చేసి ఇంకెవరికి దీన్ని ఇవ్వకుండా అలా సభ్యులు మాజీ మంత్రివర్యులు చంద్రరాజప్ప గారికి, అట్లానే నాతో పాటు మంత్రిగా ఉన్న మన రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఏపీఐసి అధికారులకి, వేదిక మీద ఉన్న బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి, ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన దేశం అంతా కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటాము. వ్యవసాయంతో పాటు ఎంతో కొంత వ్యాపార రంగం కూడా ప్రజలు అడుగుపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. మీరు చూస్తూ ఉన్నారు, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం తీసుకొచ్చారు మోడీ గారు. ఖచ్చితంగా మన దేశంలో తయారవ్వాలి ఉత్పత్తులు, తద్వారా మన దేశంలో యువతకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాం అనమాట. మోడీ గారు పిలిపించారు. మొదటి రాష్ట్రం మంది అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా సెజులు పెట్టాలి, దాని ద్వారా ఇండస్ట్రీస్ రావాలి. యువత ఉద్యోగాల కోసమే కాదు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కలిగే యువతను తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా మా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏ సెజ్ ఉన్నా సరే తప్పకుండా ఇమీడియట్గా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సోదరులు గౌరవనీయులు గుట్టిపాటి రవికుమార్ గారికి, మా కలెక్టర్ గారు గౌరవనీయులు సన్మోహన్ గారికి, జేసీ గారికి, అలాగే రాజకీయ నాయకులు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే సరిగ్గా 1 సంవత్సరం ముందు మే 13, 2024 ఒక సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని మీరందరూ కూడా పెద్ద ఎత్తున మా గురువుగారు అయినటువంటి చినరాజప్ప గారికి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారు. ఎందుకంటే పోరాట యోధుడు 19లో కూడా పెద్ద ఎత్తున గెలిపించారు. తర్వాత మాతో అండగా 19 మందే ఉండేవాళ్ళం మేము అసెంబ్లీలో. దాంట్లో చాలా కీలక పాత్ర పోషించి మాకు ఇప్పుడు వెనుదన్నుగా ఉంటూ వారి యొక్క మంచి ఐడియాస్ ఇస్తూ మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కరెక్ట్గా సంవత్సరం ముందు మీరందరూ కూడా ఓటు వేసి వారిని గెలిపించారు. మరి సంవత్సరం తర్వాత ఇదే రోజు ఇదే సమయంలో మీరు ఓట్ల లైన్లో ఉన్న సమయంలో ఇంత పెద్ద పార్క్ ఇవాళ మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నామంటే చినరాజప్ప గారికి మీ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా భావి తరాల గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ తరం గురించి ఆలోచించే వాళ్ళు రాజకీయ నాయకులు అయితే భావి తరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతిజ్ఞులు అవుతారు. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుల దగ్గర పనిచేయడం నిజంగా మా అందరూ కూడా అదృష్టం. రాబోయే తరాలు బాగుండాలి, యువతకి ఉపాధి కల్పించాలి, అలాగే వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పే లక్ష్యంతో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఒక నినాదంతో, అంటే ప్రతి కుటుంబం నుంచి కూడా తప్పకుండా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, అతను
అక్కడ ఉపాధి కల్పనతో పాటు ఆర్థికంగా ఏదైతే జాతీయంలో కూడా అగ్రస్థానానికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి తోడ్పడాలని చెప్పి లక్ష్యంతోనే ఈ స్లోగన్ తీసుకోవడం జరిగింది. గతంలో ఒక కుటుంబం ఒక ఐటీ ఉద్యోగి అని చెప్పారు, అప్పుడు అందరూ కూడా నవ్వారు. కానీ ఈ రోజున ఐటీ ఉద్యోగి లేని కుటుంబం ఎక్కడ కూడా మనం లేదు ఈ రాష్ట్రంలో. ఆ రోజు హైదరాబాద్ వేసిన పునాది ఈరోజు మనకి ఆ ఫ్రూట్స్ కనపడతా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచంలో ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక గ్రోత్ కారిడార్గా, ఒక గ్రోత్ వర్గా, ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉంది, ఒక ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి ఉన్నారు. సో అందరూ కూడా ఇటే చూస్తున్నారు. దాంట్లో భాగంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సామాన్య మానవులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఇలాంటి చిన్న చిన్న ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడే ఏర్పడాలి. వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కావాలి. ఎందుకంటే ఈ దేశం ఆర్థిక పరిస్థితుల్లో వ్యవసాయం తర్వాత 2వ స్థానంలో ఉంది పారిశ్రామిక రంగం. దానికి తోడ్పడితే తప్పకుండా భవిష్యత్తులో ఏదైతే మనం 2047కి 15% గ్రోత్ అనుకుంటా ఉన్నామో దానికి సాధ్యమవుతుంది. అందరికీ కూడా ఒక సుఖవంతమైనటువంటి జీవితం రాగలుగుతుంది చెప్పే లక్ష్యంతో ఈరోజు ఎన్నో సబ్సిడీలు ఇచ్చి, అంటే ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇన్వెస్ట్మెంట్లో 25% సబ్సిడీ ఇవ్వచ్చు, అంటే రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు. అదే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫిజికల్ డిజేబుల్డ్ అయితే వాళ్ళకి 45% అవ్వచ్చు. పవర్లో రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు. అలాగే లేడీ ఆంటర్‌ప్రెన్యూర్కి మొన్న కూడా చూసాం, క్యాబినెట్లో కూడా వచ్చింది. ఎలిప్ కింద ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే నేను చెప్పాను, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో ఏదైతే 2వ రంగంలో ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో కూడా 175 పార్కులు ఏర్పాటు